హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే నా షాపింగ్ వీడియో అనమాట. ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి, సికింద్రాబాద్లో ఉండే శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామని చెప్పి. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడే షాపింగ్ కూడా వెళ్ళామని చెప్పాను కదా. ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను ఏమేం డ్రెస్సెస్ తీసుకున్నాను, అలాగే మా వాళ్ళు తీసుకున్న కొన్ని ఫ్రాక్స్, కొన్ని శారీస్ కూడా చూపించేస్తానండి ఈ వీడియోలో. చాలా ఇయర్స్ నుంచి మా గ్యాంగ్లో ఒక ఆంటీ ఆ షాప్కి వెళ్ళి శారీస్ తెచ్చుకుంటూ ఉంటారంట. అందుకని చెప్పి అందరం వెళ్ళాము. ఈసారి ఫస్ట్ టైం వెళ్ళాము. ముందుగా అయితే నేను తీసుకున్న డ్రెస్సెస్ చూపించేస్తానండి. ఇది వచ్చేసి కోటా డ్రెస్ అనమాట. ప్రజెంట్ ఈ ఫ్యాబ్రిక్ చాలా ట్రెండింగ్లో ఉంది కదండి. కోటా శారీస్, కోటా డ్రెస్సెసే తీసుకుంటున్నారు. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అలాగే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఇంకా మనకి చూడడానికి లుక్ కూడా బాగుంటుంది అనమాట. అందుకోసం అని చెప్పి ఈ మధ్యకాలంలో కోటా శారీస్, కోటా డ్రెస్సెస్ ఎక్కువగా తీసుకుంటున్నారు. లైట్ పింక్ కలర్ బాగుందని చెప్పి ఈ కలర్లో తీసుకున్నాను. యోగ్ పార్ట్ దగ్గర ఎంబ్రాయిడరీ వచ్చేసింది, అలాగే అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్తో ఎంబ్రాయిడరీ చేసేసారు. ఈ డ్రెస్కి ప్యాంట్ అండ్ దుప్పట్టా రెండు సెల్ఫ్లోనే ఇచ్చేసారు. దుప్పట్టాకు వచ్చేసి చుట్టూ ఇలా సన్నగా లేస్ ఇచ్చేసారు. కోటా ఫ్యాబ్రిక్ తోనే దుప్పట్టా ఇచ్చేసారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి నాకు 1095 పడింది. ఈ డ్రెస్ వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో చూసేయండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మెరూన్ కలర్, ఫ్యాబ్రిక్ వచ్చేసి మల్మల్ కాటన్ అనమాట. ఈ మల్మల్ కాటన్ డ్రెస్సెస్ కూడా ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఇదైతే ఒక డ్రెస్ తీసేసుకున్నాను. మెరూన్ కలర్ బాగుంటుందని చెప్పి మెరూన్లో తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఎంబ్రాయిడరీ డ్రెస్సే అండి. ఎంబ్రాయిడరీ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని చెప్పి 3 డ్రెస్సెస్ ఎంబ్రాయిడరీలోనే తీసేసుకున్నాను. ఇలా యోగ్ పార్ట్ దగ్గర ఎంబ్రాయిడరీ వచ్చేసి అలాగే గ్యాదరింగ్ వచ్చేసిందనమాట. ఇలా ఇటువైపు అటువైపు లేస్ కూడా ఇచ్చేసారు. అలాగే రెండు వైపులా ఇలా పాకెట్స్ కూడా వచ్చేసాయండి. పాకెట్స్ కూడా ఎంబ్రాయిడరీతోనే వచ్చేసాయి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1395 రూపీస్ పడిందనమాట. ఇంకా మల్మల్ కాటన్లో ఆ షాప్లో 1600లో 1800లో అలా కూడా ఉండే, కొంచెం ఎంబ్రాయిడరీ చేంజ్ అవుతుంది. నాకు ఈ ప్రైస్ రేంజ్లో ఈ కలర్ నచ్చిందని చెప్పి ఈ డ్రెస్ తీసేసుకున్నాను. ఈ డ్రెస్కి కూడా దుప్పట్టా అండ్ ప్యాంట్ సెల్ఫ్లోనే ఇచ్చేసారు. దుప్పట్టాకి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్తో ఎంబ్రాయిడరీ చేసేసారు. ఈ డ్రెస్ వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. బ్లాక్ కలర్ చాలా మందికి ఫేవరెట్ కలర్ కదండి. కొందరికి చాలా ఇష్టం ఉంటుంది, మంచిగా తీసుకొని వేసుకుంటూ ఉంటారు. అలాగే కొందరికి బ్లాక్ కలర్ ఇష్టం ఉన్నా కూడా అచ్చిరాదని చెప్పి తీసుకోరు కదా. మనకైతే అలా ఏం లేదండి, నచ్చితే తీసేసుకోవడమే. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. నేనైతే ఈ డ్రెస్ దుప్పట్టా కోసమే తీసుకున్నాను. ప్యాంట్ అండ్ దుప్పట్టా కాంట్రాస్ట్లో ఇచ్చారనమాట. ప్యాంట్కి ఇలా బ్లాక్ కలర్తో ప్రింట్ వచ్చేసింది, ఫ్లోరల్ ప్రింటే ఇది. దుప్పట్టా కోసం తీసుకున్నా అని చెప్పాను కదా. దుప్పట్టా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నాకు ఈ దుప్పట్టా బాగా నచ్చింది. లెంత్ ఎక్కువగా ఇచ్చారు, అలాగే సాఫ్ట్గా కూడా ఉందన్నమాట. అందుకోసం అని చెప్పి ఈ దుప్పట్టా కోసమే ఈ డ్రెస్ తీసేసుకున్నాను. అప్పుడప్పుడు కొన్ని డ్రెస్సెస్లో మనకి దుప్పట్టా బాగా నచ్చుతుంది, అలాగే కొన్ని డ్రెస్సెస్లో ఏమో మనకి టాప్స్ బాగా నచ్చుతూ ఉంటాయి కదా. ఏదో ఒక దానికోసం అయితే డ్రెస్ తీసేసుకుంటాము. ఇక్కడ ఒకసారి చూడండి దుప్పట్టా ఎంత పెద్దగా ఇచ్చారో. ఈ ఫ్యాబ్రిక్ రేయాన్ కదండి, ఇది డైలీ వేర్కి బాగా పనికొస్తుందని చెప్పి డైలీ వేర్కి తీసేసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 895 రూపీస్ పడింది. ఈ డ్రెస్ వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో చూసేయండి. Fresh like the morning, mouth wide open like they yawning. Every time they see me, they in G-Shock. Homie, this is too far. Homie, I feel too alive. You can see me like Illuminati. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదే అనమాట. నాకు కలర్ బాగా నచ్చిందని చెప్పి తీసుకున్నాను. స్కై బ్లూ కలర్, చాలా సింపుల్ ఉంది, చూడ్డానికి లుక్ కూడా బాగుంటుంది ఇలా సింపుల్గా అని చెప్పి తీసేసుకున్నాను.
ఇది కూడా ఎంబ్రాయిడరీ డ్రెస్సే అండి, కాకపోతే నెక్ దగ్గర వర్క్ లేకుండా సైడ్ పాకెట్స్ ఉంటాయి కదా, ఆ పాకెట్స్కి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చేసింది 2 సైడ్స్. అలాగే స్లీవ్స్ కూడా ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. నెక్ దగ్గర ప్లెయిన్గా వచ్చేసి ఇటువైపు అటువైపు పింటెక్స్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వచ్చేసాయి. ఇది 2 పీస్ సెట్ అనమాట. ప్యాంటు సెల్ఫ్లోనే ఇచ్చేసారు. దీని కాస్ట్ వచ్చేసి 795 రూపీస్ పడింది. ఈ డ్రెస్ వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. నేను తీసుకున్న డ్రెస్సెస్ చూపించడం అయిపోయిందనమాట. నేను ఈ 4 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇప్పుడు నా ఫ్రెండ్ తీసుకున్న డ్రెస్సెస్ ఏంటో చూసేద్దాం. తను కొన్ని ఫ్రాక్స్, కొన్ని డ్రెస్సెస్, ఒక లెహంగా తీసుకుందనమాట. మ్యారేజ్ ఉందని చెప్పి లెహంగా కూడా తీసుకుంది. ముందుగా ఫ్రాక్స్ చూసేద్దాం. ఇది ఒక ఫ్రాక్ అనమాట, ఆరెంజ్ కలర్లో తీసుకుంది. ఇప్పుడు కలంకారీ ఫుల్గా వచ్చేస్తున్నాయి కదండి, ఈ కలంకారీలో ఒక ఫ్రాక్ తీసుకుంది కాటన్లో. అలాగే ఇదొక ఫ్రాకు, కలర్ బాగుంది. అలాగే ఇలా బర్డ్స్తో డిజైన్ వస్తే చాలా ఇష్టం తనకి, అందుకని చెప్పి ఈ ఫ్రాక్ ఒకటి తీసేసుకుంది. కలర్ బాగుంది కదా, అందుకోసమే తీసేసుకుంది అనమాట. నెక్స్ట్ ఇదొక ఫ్రాకు గ్రే కలర్లో వచ్చేసింది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్ అండి. కోటా ఫ్యాబ్రిక్ మీద ఇలా ఎంబ్రాయిడరీ వచ్చేసింది. యొప్పటంతా ఎంబ్రాయిడరీ వచ్చేసింది. కింద మొత్తం ఇలా ప్లెయిన్గా వచ్చేసింది. అలాగే స్లీవ్స్కి వచ్చేసి ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇలా స్లీవ్స్కి ఎంబ్రాయిడరీ ఇచ్చారు. ఈ 3 ఫ్రాక్స్ అయితే తీసుకుంది. నెక్స్ట్ డ్రెస్సెస్ చూసేద్దాం. డ్రెస్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రికే, ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు. ఎంబ్రాయిడరీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదండి. అలాగే కాటన్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి కాటన్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. ఇది 3 పీస్ సెట్ అనమాట. ప్యాంట్ అండ్ దుపట్టా సెల్ఫ్లోనే ఇచ్చేసారు. ఈ పింక్లో తనకి చాలా డ్రెస్సెసే ఉన్నాయి. మళ్ళీ ఈ కలర్ దగ్గరికే వెళ్తుంది ఒక్కొక్కసారి, అంతే కదా, ఉండే కలర్సే నచ్చుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇదొక డ్రెస్ అనమాట, కాటన్ ఫ్యాబ్రికే 3 పీస్ సెట్. ప్యాంట్ అండ్ టాప్ సేమ్ కలర్లో వచ్చేసి దుప్పట్ట కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది. ఈ డ్రెస్ నేను కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ అక్కడికే 4 డ్రెస్సెస్ తీసుకున్నానని చెప్పి ఇంకా తీసుకోలేదు. ఈ 2 డ్రెస్సెస్ తీసుకుందనమాట. ఇంకా మ్యారేజ్ ఉందని చెప్పి ఈ లెహంగా తీసుకుంది. ఇది కోటా ఫ్యాబ్రిక్లోనే తీసేసుకుంది. సెమీ స్టిచ్డ్ అండి ఇది. ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చేసింది. పైన అంతా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఎంబ్రాయిడరీ చేశారు. కింద మొత్తం ఇలా హెవీగా ఎంబ్రాయిడరీ వచ్చేసింది అనమాట. ఇది లైట్ ఎల్లో కలర్ అండి. లైట్ ఎల్లో కలర్ మీద పీచ్ కలర్ అండ్ గ్రే కలర్తో ఎంబ్రాయిడరీ వచ్చేసింది. దుప్పట్టా పీచ్ కలర్లో ఇచ్చేసారు. ఇలా కాంట్రాస్ట్లో ఇచ్చారనమాట. కట్ వర్క్ దుప్పట్టా వచ్చేసింది. సెమీ స్టిచ్డ్ అని చెప్పాను కదండి. బ్లౌజ్ పీస్ ఇలా లోపల ఇచ్చేసారనమాట. లెహెంగా అండ్ బ్లౌజు సేమ్ కలర్ వచ్చేసింది. దుప్పట్టా కాంట్రాస్ట్లో ఇచ్చారు. బ్లౌజ్కి కూడా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చేసింది. నావి నా ఫ్రెండ్వి డ్రెస్సెస్ చూపించడం అయిపోయిందండి. ఇంకా ఆంటీ వాళ్ళ శారీస్ కొన్ని చూపించేస్తాను. దానికంటే ముందు నేను తీసుకున్న షాప్ అడ్రస్ ఒకసారి చూపించేస్తాను చూడండి. అమ్రీష్ టెక్టైల్స్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది. అది మేము టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా, ఉజ్జయిని అమ్మవారి టెంపుల్కి. ఆ టెంపుల్కి బ్యాక్ సైడే ఈ షాప్ ఉంటుంది అనమాట. అక్కడే తీసేసుకున్నాము. ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ ఆంటీ వాళ్ళ శారీస్ అండి. ఇవి డ్రెస్సెస్ తీసుకున్న దగ్గర కాకుండా వేరే షాప్లో తీసుకున్నారు ఆంటీ వాళ్ళందరూ. శారీస్ అన్నీ నేను వీడియోలో చూపించట్లేదు. 2 ఆంటీ వాళ్ళ శారీస్ మాత్రమే వీడియో తీసాను, మిగతా వాళ్ళవి తీయలేదన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు కదా, అందుకే వీలవ్వలేదు. ఈ శారీస్ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, ఎవరైనా అక్కడికి వెళ్ళాలనుకుంటే ఆ షాప్స్కి ఒక ఐడియా ఉంటుంది కదా, అక్కడ ఎలాంటి కలెక్షన్ దొరుకుతుంది ఏంటి అని చెప్పి. అందుకోసమే ఒక చిన్న వీడియో ఊరికే అలా పెట్టేస్తున్నాను శారీస్ది కూడా. శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఊరికే అలా చూపించేస్తున్నాను. నేనైతే ఆఫ్లైన్ షాపింగ్ చాలా తక్కువ అండి. చాలా వరకు నేను ఆన్లైన్లోనే తీసుకుంటూ ఉంటాను. ఎలాగో అంత దూరం టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఇంకా పక్కనే అందరం కలిసి సరదాగా షాపింగ్ కూడా చేసేసుకోవచ్చు అని చెప్పి అలా వెళ్ళామన్నమాట. ఈ శారీ ఒక్కటి మేము డ్రెస్సెస్ తీసుకున్నాం కదండి, ఆ షాప్లో తీసుకున్నారు ఆంటీ వాళ్ళు. చాలా లైట్ వెయిట్ ఉంది, 1000 రూపీస్ అలా పడింది.
మిగతా శారీస్ అన్నీ ఒకటి 1400, 1600, 2000, 3500 అలాగే ఇంకో ఆంటీ తీసుకున్నారు, అది ఇందులో లేదు, అది 6000 సంథింగ్ ఎంతో పడినట్లుంది. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉందన్నమాట. ప్రైస్ డీటెయిల్స్ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, ఏ శారీ ఎంత పడింది, అందుకని చెప్పి నేను ప్రైస్ డీటెయిల్స్ ఇవ్వలేదు శారీస్వి. లెహెంగా అయితే 1800 అలా పడింది మా ఫ్రెండ్ది. షాపింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ ఎనర్జెటిక్గా వెళ్తాము, వచ్చేటప్పుడు అయితే మన కథ అయిపోతుంది కదా, ఎప్పుడైనా అంతే. అందుకోసమే అండి నేను చాలా వరకు ఇంట్లోనే కూర్చొని ఆరాంగా ఆన్లైన్ షాపింగ్ చేసేసుకుంటూ ఉంటాను. మా షాపింగ్ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.